పాతాళ లోకం అంటే నరకలోకం కాదా? సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 7 ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. ఈ సిరీస్ లో మనం డెత్ గురించి మేజర్ సీక్రెట్స్ తెలుసుకుంటున్నాం. మన లాస్ట్ వీడియోలో అదో లోకాలలో రెండింటి గురించి చూసాం. ఇప్పుడు మిగిలిన లోకాల గురించి చూద్దాం. థర్డ్ వన్ సుతల లోక. ఈ లోకం అసురరాజైన బలి చక్రవర్తి పరిపాలిస్తాడు. విష్ణు వామన అవతారంలో ఆశీర్వదించింది ఇతన్ని. దీని తర్వాత విష్ణు బలి చక్రవర్తిని సుతల లోకానికి రాజుగా నియమిస్తాడు. ఈ లోకానికి స్వయంగా విష్ణువే ద్వారపాలకునిగా ఉంటాడట. సుతల లోకం స్వర్గం కన్నా అందమైనదిగా వర్ణించబడింది. ఈ లోకం భయం, ఆకలి బాధల నుండి విముక్తి పొందినదే ఉంటుంది. ఫోర్త్ వన్ తలాతల లోక. ఈ లోకం మాయా అనే దానవం ద్వారా పాలించబడుతుంది. ఇతను చాలా తెలివైనవాడు. ఒక లైన్ లో చెప్పాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా మహాబుద్ధి కలిగిన వాడు. యూజువల్ గా అడ్వాన్స్ స్ట్రక్చర్స్ అండ్ మ్యాజికల్ సిటీస్ తో డిస్క్రైబ్ చేయబడుతుంది. టెక్నాలజీ వండర్స్ ఉన్నప్పటికీ భ్రమ, గందరగోళం, డీప్ ఇగ్నరెన్స్ తో కూడి ఉన్న లోకం. శక్తి పెరిగితే భయం పెరుగుతుంది. అలాంటి భయం జీవన విధానంగా మారితే మహాతల లోకం వస్తుంది. ఫిఫ్త్ వన్ మహాతల లోక. ఈ లోకంలో నాగులు ప్రధాన నివాసం. తక్షక, కాళ్య వంటి నాగులతో సహా అనేక తలలు కలిగిన సర్పాల నివాసం ఈ లోకం. ఈ లోకంలో ప్రధానంగా గరుడుకు భయపడడం జరుగుతుంది. భయం గట్టిపడితే ద్వేషం పుడుతుంది. ఆ ద్వేషమే రాజ్యమేలితే ఆరవ లోకమైన రసతల లోకం మొదలవుతుంది. ఈ లోకం ప్రధానంగా దానవుల మరియు దైత్యుల నివాసం. వీరు ఎప్పుడూ తీవ్రమైన అహంకారం, దేవతలపై ద్వేషం, ఎప్పుడూ దేవతలపై యుద్ధానికి సిద్ధంగా ఉండడం లాంటి లక్షణాలు కలిగి ఉంటారు. ద్వేషం పీక్స్ కి చేరితే చీకటి మొదలవుతుంది. ఇదే ఏడవ లోకం పాతాళ లోకం. ఈ లోకంలో అనంతశేషుడైన వాసుకి ఉంటారు. ఇక్కడి నాగులు ఐశ్వర్యవంతులుగా శక్తివంతులుగా ఉంటారు. ఇక్కడ మోక్షం కోసం ఆశ ఉండదు. సెల్ఫ్ అవేర్నెస్ కోసం ప్రయత్నం ఉండదు. ఇది ఒక కంఫర్ట్ జోన్ లాగా. ఉన్నది చాలు, ఎదుగుదల అవసరం లేదు అనే మైండ్ సెట్ లో ఉంటారు. పాతాళం అంటే నరకం కాదు, మన కర్మలను బట్టి మనం పొందే ఎంజాయ్మెంట్. నరకలోకం ఈ 14 లోకాల్లో లేకపోతే మరి ఎక్కడుంది? దీని గురించి మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.